హాయ్ మిత్రులారా, నేను మీ అరుణ్ నాయుడిని. చూశారు కదా, ఇక్కడ కనిపిస్తున్న పొలంలో 4 ఎకరాలు మాది. మిగతాది చిన్నకారు రైతులు ఉన్నారు, తర్వాత పెద్ద పెద్ద రైతులు కూడా ఉన్నారు. ఎవరికి కూడా నీరు లేదు. ఇక్కడ కనిపిస్తున్న నీరు అది మాకు చుట్టుపక్కల ఉన్న బోర్లతో రాత్రులు నిద్రమాని, ఒక్కొక్కరు 5 రోజులు 4 రోజులు అలా నిద్రమాని వాటర్ కొద్ది గొప్ప కూడబెట్టుకొని కడుతున్న దమ్ము పెడుతున్నాం. చూశారు కదా, ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 మళ్ళు నావే. నేను ఈ 2 మళ్ళుకి నీరు చమకూర్చుకోవడం కోసం 4 రోజులు నిద్ర మానేశాను. ఏం చెప్పమంటారు మా రైతుల కష్టాలు. వాందేవుడు ఎప్పుడు కరుణిస్తాడో అని చూస్తున్నాం. పోనీ ఇన్ని రోజులు కష్టపడి దమ్ము పెట్టామంటే తర్వాత వర్షం పడుతుందో పడదో అదొక బాధ. ఎందుకంటే వర్షం పడితే కదా పంటలు పండితే, బోర్లతో తోడుకొని ఎంతవరకు పండించగలం. మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ఇకపోతే ఈ యొక్క పరిస్థితిని మనం అధిగమించాలంటే వానలు పడడం కంపల్సరీ. మీరు మా వంతుగా ప్రార్థన చేయండి దేవుడికి వర్షాలు పడాలని. రైతు బాగుంటే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటే మండలం బాగుంటుంది, మండలం బాగుంటే జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, తద్వారా యావత్ దేశం కూడా బాగుంటుంది అని నమ్మేవారు ఎవరైనా ఈ వీడియోని చూసి ఒక లైక్ చేసి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఒక కామెంట్ చేయండి మా రైతుల మీద గౌరవంతో. సరేనా ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ బాయ్. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుక్కల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుక్కల. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుక్కల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుక్కల. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుక్కల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుక్కల.